నేను చెప్తుంది ఆ తిరుపతిలో ఓ స్టాండర్డ్ ప్రొసీజర్ ఉంది, దాని ప్రకారం చేశారు. కాదు చేయలేదని చెప్పి నిరూపించండి. ఏంటి థర్డ్ పార్టీ ఎంక్వైరీ? మీ ధైర్యం దమ్ము మీకు ధైర్యం ఉండి మీరు చెప్పిన మాట నిజమని మీరు నమ్మితే రేపు ఇంకేయండి, రాయండి ఒక లేఖ కేంద్రానికి, సిబిఐ ఎంక్వైరీ ఏమి రాయండి, సుప్రీంకోర్టుకి మీ అధ్యక్షులు వచ్చి మీ 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 కనుసన్నల్లో ఒక కమిటీ వేసి విచారణ జరపమని రాయండి. హైకోర్టు సీజేకి ఒక కనుసన్నల్లో చేయాలని చెప్పి రాయండి ఒక లేఖ. ఎందుకు రాయట్లేదు? మేము వెళ్ళాం కదా, మా పార్టీ ఉంది కదా. మా పార్టీ ఏంటి? సాక్షాత్తు సుబ్రహ్మణ్యం భారతీయ జనతా పార్టీ సంబంధించిన వ్యక్తి వెళ్ళాడు. ఎస్ అని చెప్పి రేపు మీ ప్రభుత్వం తరఫున అడ్డాంజనంతో మేము దీనికి అంగీకరిస్తున్నామని చెప్పి అని ఎప్పుడేట్ వేయండి. ఎప్పుడేటు విషయం ఉండదు. వాస్తవాలు ఏవైతే అవుతాయి ఆ దేవదేవుడే దాన్ని మా నిజాలు నిర్ధారణ అవుతాయి. పెట్టండి ఎప్పుడేట్లో. ఎందుకు లేనిపోయిన అంశాలను తీసుకొచ్చి, అవసరం లేని అంశాలను తీసుకొచ్చి వ్యవస్థలుగా ఉంచాలి తప్ప వ్యవస్థల్ని దాని తుట్లు పొడిచామంటే అది చుట్టూ తిరిగి మనల్ని దహించేస్తాయి. దయచేసి ఆలోచించుకోవాలని కోరుతున్నాను. అందుకే ఇవాళ మొత్తం దాచున్న అని దేవాలయాల్లో అవకాశం ఉన్న దేవాలయాల్లో మా నాయకులు అందరూ వెళ్ళి సాక్షాత్ వెంకటేశ్వర స్వామితో పాటు మిగతా దేవుడి తాలూకా దేవాలయాలకు కూడా వెళ్ళి వాళ్ళు కోరాం, అయ్యా మంచి బుద్ధిని ప్రసాదించి ప్రభుత్వానికి ఇలాంటి దేవుళ్ళ మీద దైవాల మీద ఎలాంటి అబాధులు వేయకుండా నిందలు వేయకుండా వాళ్ళు చేసిన తప్పుకొచ్చి మరి రాష్ట్ర ప్రధానికానికి శిక్ష ఎక్కువ ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా మీరు చూసుకుంటే ఆ వారితో చూడండి తప్ప ప్రజలు మాత్రం రక్షించు అని చెప్పని వాళ్ళు కోరుకున్నామనే విషయాన్ని వాళ్ళు తెలియజేస్తూ నిజంగా చర్చిస్తుంటే మా డిమాండ్ మళ్ళీ చెప్తున్నాం, థర్డ్ పార్టీ ఎంక్వైరీ చేయండి. అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు, సిబిఐ రాయండి, మీరు లేఖ రాయండి మీకు చర్చిస్తుంటే. మీకు ప్రజలు వచ్చే అవకాశం ఇచ్చారు, ఇప్పటికే 100 రోజులు దాటిపోయింది. పెరిగిన నిత్యావసర ధరల్ని ముందు తగ్గించే ఏర్పాటుకి ఏం చేస్తారో మీ ఆలోచన ఎలాగుందో, మీ విధానం ఎలాగుందో ఆలోచన చేసి తగ్గించండి. సామాన్యుడికి 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితిని కల్పించండి. సామాన్యులతో వచ్చి మా ఆటలాడకండి. ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని చేయమని కోరుతున్నాను. ఓకే అంతేనా? రెండు విషయాలు మీరు కలిపి ఒక విషయం కింద మాట్లాడారు. ఫస్ట్ విషయం ఏంటంటే ఆయన్ని ఎవరు రావద్దన్నారు, ఎవరు ఆపారన్నారు. నిన్న వారు ఇచ్చిన ప్రభుత్వం ఇచ్చిన ఎవరికైతే మా నాయకులకి అక్కడ ఉన్న మా ఎంపీలకు కానీ మా ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మా ఎక్స్ఎమ్మెల్యేలకు కానీ మా కార్పొరేట్లు కానీ ఇచ్చిన లేఖ ఏమని ఇచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పర్యటన ఏదైతే ఉందో తిరుమల తిరుపతి దేవుణ్ణి వచ్చి దర్శించుకునే ఏది ఉందో నేపథ్యం ఉందో దానికి పర్మిషన్ లేదు. కాబట్టి సెక్షన్ 30 అమలంటే ఎక్కడికి వస్తుంటాయి, కానీ పర్మిషన్ లేదు. మీరు వచ్చి సొంతగా కార్లు వేసుకొని మీ కార్యకర్తలందరూ వస్తే మీ మీద కేసు పెట్టడం అవుతుంది. ఆ కేసు పెట్టడం అన్ని సెకండరీ తీస్తే ఆయన రాకకి ఆయన తిరుపతి రావడానికి పర్మిషన్ లేదు అనేది ఆ లేఖలో ఉందా లేదా? చదివారా లేదు మీరు? నేను చెప్పింది అబద్ధమా చెప్పండి. చూడండి, చదివి వినిపించారు కదా బాసు, చదివి వినిపించారు కదా.
మరి లాండాడర్కే మరి నీకు అర్థం అవట్లేదమ్మా. జగన్మోహన్ రెడ్డి పర్యటనకి పర్మిషన్ లేదంటే ఏంటి? నా తిరిగి కొడతాడు, ర్యాలీకి వెళ్తాడు. ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పాడా? ఆయన ర్యాలీకి వెళ్తామని చెప్పారా? ఆయన వస్తున్న నేపథ్యంలో మీరు ఎవరికి దయచేసి రాకండి, ఆయన దర్శనం చేసుకు వెళ్ళిపోతారంటే పర్వాలే. ఆయన రాక పర్మిషన్ లేదంటే అర్థం ఏంటి? ఆయన రాకలే పర్మిషన్ అంటే అర్థం ఏంటి? నాకు మరి తెలుగు తెలియదు. నేను నాకు తెలియదు. మరి మీకు మరి చంద్రబాబు నాయుడు ఉన్నంత తెలుగులో ఉన్నది నాకు లేకపోవచ్చు. పర్మిషన్ అర్థం ఏంటి? వారు వస్తున్నారు, వారు దర్శనం చేసుకెళ్తారు, కానీ దయచేసి సభలకి సమావేశాలకి లేకపోతే ర్యాలీలకి పర్మిషన్ లేదంటే అది వేరు. అలాగే ఆయన రాకే పర్మిషన్ లేదంట. అవన్నీ తెలిసి ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు పై రాష్ట్రాల నుంచి కూడా కార్యకర్తలు తీసుకొచ్చి అక్కడున్న కార్యకర్తలు తీసుకొచ్చి అల్లలు సృష్టిద్దామని తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసి పట్టిన కుట్ర ఏదైతుందో అది మాకున్న ఇన్ఫర్మేషన్ ఉంది. కాబట్టి శాంతి భద్రతకి విఘాతం కలగకూడదు. కాబట్టి సామాన్య పౌరులకి, సామాన్య వస్తున్న భక్తుల తాలూకా మాకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి అదే ఆయన విరమించుకున్నారు. తప్పే ఉంది? సరే, స్వామీజీలు అడ్డుకోవడం ఏంటి? ఈ స్వామీజీలే చంద్రబాబు నాయుడు కూడా అడ్డుకుంటున్నారు. మీకు అర్థమైందా? ఏంటంటే దేనికి అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం తప్పు చేశారని అడ్డుకుంటారండి స్వామీజీలు? ఏం చెప్పండి? నీలో కల్తీ కలిగిందా లేదా? చంద్రబాబు నాయుడు ధర్నా చేయమనండి. ఎందుకు రాయి సుప్రీంకోర్టుకి రాయమని చెప్పి ధర్నా చేయమనండి. సిబిఐకి రాయమని ధర్నా చేయమనండి. వాస్తవాలు నిజాలు నిర్ధారణ అవ్వాలని ధర్నా చేయమనండి. ఆ స్వామీజీని నేను రిక్వెస్ట్ చేస్తాను మీ మనందరి తరఫున. మేము వచ్చింది లేని దానికి వెళ్ళను, నేను దాంట్లోకి వెళ్ళను. వచ్చిందా లేదా లేదు, అవి వెనక్కి పంపించారా, అవి వాడిస్తారా, ఆ విషయంలో వెళ్ళను. అది డిబేట్. నీకు అర్థమైందా? అది ఆ వచ్చిన దాన్ని తిరిగి వెనక్కి పంపించారని కూడా వచ్చింది కదా. కానీ చంద్రబాబు నాయుడు వాడని అంటున్నారు కదా. ఆ వాడింది రుజువు కావాలి కదా. ఆ రుజువుకి ఎంక్వైరీ అవ్వాలి కదా. ఆ ఎంక్వైరీనే థర్డ్ పార్టీతో సుప్రీంకోర్టో లేకపోతే హైకోర్టో లేకపోతే సిబిఐతో ఇమ్మని అడుగుతుంది. నీ ఆఫీసర్తో నేస్తే ఏమవుద్ది? ఇప్పుడు వేసిన ఆఫీసరే కదా మన ఎలక్షన్ టైంలో ఈ కారణాలు, ఈ గొడవలు కానీ పరిణామాలు కారణాలు. తప్పేముంది? ఒక లెటర్ రాస్తే తప్పేముంది చెప్పండి. మీకేమైనా అబ్జెక్షన్ ఉందా? లెటర్ రాస్తే ఎందుకు ఉందా? ఇది సరిపోతానని ఉందా? మీ మనస్సాక్షిగా చెప్పండి, ఇది సరిపోతానని ఉందా? లేదు కదా. మన అందరికీ దేవుని భక్తులు. ఒకరికి వచ్చి 100% ఉండొచ్చు, ఒకరికి 50 ఉండొచ్చు, ఒకరికి 20 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, వాళ్ళకి పోతే మొత్తం మన అందరం కూడా దేవుడిని నమ్ముతున్నాం. అందరం వెంకటేశ్వర భక్తులు. నెలకో, సంవత్సరానికో, 10 సంవత్సరాలకో అవకాశం దొరికితే వెళ్ళి ఆ దేవుని దర్శించుకుందాం అనుకుంటున్నాం అందరూ. తప్పేముంది? మేము అడుగుతుంది అది. ఏం బాస్ ఇవన్నీ ఎవరు అడిగిందని అంతమంది చెప్పంటే ఏం చెప్తాను? స్వయానా అబ్బా మన ఫోటోలు ఎవరివి? ఫ్యాబ్రికేటా? ఫోటోలు ఫ్యాబ్రికేటా? యూనిఫామ్, ఎస్ఐ యూనిఫామ్, సిఏ యూనిఫామ్లు, డిఎస్పీ యూనిఫామ్లు ఫ్యాబ్రికేటా? ఏం నవ్విపోతారు? ఏం అడుగుతాం? ఏం చెప్తాం సమాధానం? మీరు అడగాలి. ఇప్పుడు ఎవరు అమ్మా నకిలీ పోలీసులు ఇల్లు ఎందుకు అడగలేదు మీరు? అప్పుడు ఆ నకిలీ పోలీసులు అంటే ఓకే, వాళ్ళందరూ అరెస్ట్ చేసి చెప్పు ఈ నకిలీ పోలీసులని, అప్పుడు నమ్ముతాం. ఫోటోలు వచ్చాక చూశారు కదా. మరి నన్ను అడిగితేగా ఇలాంటి ప్రెస్ మీట్లో వచ్చి అలాంటి పనికి ఆ చౌకబారు వాటికి సమాధానం చెప్పమంటే శాంటిటీ ఉండాలి. ఏదైనా మాట్లాడినప్పుడు ఒక బాధ్యత గల వ్యక్తులు ఒక బాధ్యతగా మాట్లాడుకోవాలి.
లేకపోతే ఆ విషయం గురించి మనం ఎత్తకూడదు. ఇప్పుడు నేనేం చెప్పాను? ఇప్పుడు నేను చెప్పిన 3 విషయాలు చెప్పాను. 4 విషయాలు చెప్పి, ఒకటి, మేము ఈరోజు దేవుడికి భగవంతుని ఎందుకు దర్శించుకున్నాం, కారణం ఏంటి? కారణం గత 4-5 రోజులుగా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఇలాంటి అపచారమైన మాటలు ఆయన నోటి రావడం, దాని నుంచి ఈ రాష్ట్రానికి ఏమైనా అనిష్టం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని దేవుని దర్శించి వారిని వేడుకున్నాం. రెండో విషయం వచ్చి నెయ్యిలో కల్తీ అన్నారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చెప్పాడు కాబట్టి దాని మీద నిర్ధారణ అవ్వాలి. కాబట్టి దాని థర్డ్ పార్టీ ఎంక్వైరీ జరగాలి, రాష్ట్రంతో సంబంధం లేని ఎంక్వైరీ జరగాలి. సుప్రీంకోర్టు లేకపోతే హైకోర్టు పరిధిలో వేయాలి, సిబిఐ ఎంక్వైరీ వేయాలి అడిగాం. మూడోది వచ్చి మీరు ఇచ్చిన సూపర్ 6 వాగ్దానాలు ఉన్నాయి, అవి ఎప్పుడు లోపల పెడతారు, అవి చెయ్యండి బాబు అని చెప్పి అనుకున్నాం. నాలుగోది వచ్చి నిత్యావసరాలు ఆకాశం అంటిపోతున్నాయి, నూనె కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, బియ్యం కానీ, కాయగూరలు కానీ కొనలేని పరిస్థితుల్లో సామాన్యుడు బతకలేకపోతున్న విరోధాలు ఆడిపోతున్నాడు. 5,000 నోట్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. కనీసం పప్పన్న సంగతి చారన్నం కూడా తినడానికి ఇబ్బంది పడుతున్నాడు. ఆలోచన చేయమని అడిగాం. ఇందులో తప్పు ఉందా చెప్పండి? నేను అబద్ధం చెప్పండి, మీరు చెప్పండి. చెప్తున్నాం కదా, ముందు అడుగుతున్నాం. ఆఖరిలో మేము సుప్రీంకోర్టుకి ఎందుకు వెళ్ళాం కదా, గవర్నర్ ఫిర్యాదు చేస్తే ఏముంది? గవర్నర్ మేము ఇచ్చిన లేఖను వచ్చి ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాడు, దర్శనం అయిపోద్ది, ఏమిటి అడిగితే అయిపోద్ది. అందుకే సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా, ఊరుకోలే కదా, మేము సుప్రీంకోర్టుకి వెళ్ళాం కదా.